ఎద్దులకి, రాముకి, శివుడికి వీటికి ఆహారం ఒట్టిగడ్డి, ఇంకా కింద పచ్చగడ్డి ఉందండి. అది తర్వాత మధ్యలో వాళ్ళకి మెయిన్ ఆహారం వచ్చేసి ఉలవలండి. ఉలవల్ని ఇంగ్లీష్లో ఏమో అంటారండి. ఇది మనకి టేకు కట్టెలు. ఇవన్నీ తాటి తూలాలు కట్ చేయడానికి వెళ్ళినప్పుడు మిషన్ దగ్గర ఉంటే తీసుకున్నాను కట్టెల పొయ్యి కోసమని. టేకు కట్టెలు అనమాట. సో ఇంత మంచి కట్టెలతో ఉలవలు ఉడకబెట్టి పెడితే ఎలా ఉంటుందండి. అయ్యో పాపం. ఇదిగోండి ఇట్లా కట్టెలు పెట్టి కుండ అండి, మట్టి కుండలో నానబెట్టాం నైటు. అసలు అద్భుతమైన ఆహారం అండి నిజంగా. ఇది మనం కూడా తినొచ్చండి. ఉలవలు వీటిని గుగ్గిళ్ళు అంటారు. ఎంత బాగా ఉడికింది. ఆహా, ఇవి తింటే మామూలుగా ఉండవండి. గుర్రం కూడా తింటే తెలుసు కదా గుగ్గిళ్ళు. సో గుగ్గిళ్ళు అంటారు, ఇంకా ఉలవలు అంటారు ఇంగ్లీష్లో. మీరే గూగుల్లో రీసెర్చ్ చేసుకోండి, మనకి చెప్పడం కూడా ఇంట్రెస్ట్ లేదు. అతి అద్భుతమైన ఫైబర్ ఉన్న ఆహారము, చాలా శక్తివంతమైన ఆహారం. అంటే మనం తినొచ్చు, వాటిని కూడా పెట్టచ్చు. వీటిని పోపు పెట్టుకుని తినొచ్చు. వీటిని ఉలవచారు అంటాం కదా, మీకు చాలామంది తెలుసు. ఈ నీళ్ళని మనం కుండలో తీసేసుకుని కొంచెం చింతపండు వేసేసి ఉలవచారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఉండే గుణాలు ప్రధానంగా వేడి. ఎప్పుడైనా బాడీలో పర్సంటేజ్ వేడి ఎక్కువ ఉండాలి అంటే జఠరాగ్ని అంటాం కదా, కడుపులో ఉంటుంది. అది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. మీరు ఏం తిన్నా అరిగిపోవాలి, మీరు యాక్టివ్గా ఉండాలి, ఒబెసిటీ రాకూడదు, ఆరోగ్య సమస్యలు రాకూడదు అంటే మీలో ఉన్న జఠరాగ్ని, ఆ కడుపులో ఏదైతే భగవంతుడు పెట్టాడో చిన్న సిస్టము, బగ్బగమంటే సూర్యుడిలాగా ఉంటాడు ఆ లోపల. చిన్న జఠరాగ్ని ఉంటుంది, అది కంటికి ఏం కనిపించదు, బయోస్కోప్లో కూడా కనిపించదు. సో అలాంటి జఠరాగ్ని యాక్టివ్గా ఉంచడానికి ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి. అవి పురాతన పదార్థాలు మాత్రమే. రీసెంట్లీ ఒక్క పదార్థం కూడా మన కడుపులో జీర్ణ శక్తిని యాక్టివ్గా ఉంచి ఎప్పుడు అరుగుదల బాగుండడానికి ఉండేలాగా పనిచేసేది ఇంకేదీ లేదు. ఓన్లీ పాత ఆహారం మాత్రమే. అందులో ఇది ఒకటనమాట. ఇంకా మీకు ఇంతకుముందు చెప్పాను కదా, రేగుపళ్ళు, తేగలు, కర్రపెండలము, చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో అంటాము, ఇలాంటి పీచు పదార్థము, జిగురు పదార్థము, ఫైబరు. ఇందులో ఏముంటుందంటే పీచు ఉంటుంది, జిగురు కూడా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి తింటే షుగర్ రాదు, వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇవి ఆవులు తక్కువ పెట్టాలి. యాక్చువల్లీ ఒక్కసారి పెట్టకూడదు ప్రెగ్నెంట్ టైంలో, అలాగా మామూలు టైంలో పెట్టాలి. కొన్ని పద్ధతులు ఉంటాయి ఆవులకి. ఎద్దులకి, బుల్సు మాత్రం ఎప్పుడైనా పెట్టేయచ్చు. అస్సలైన ఆహారం వాటికి ఇది. అంటే ఆవులకు ఒక ఆహారం పెట్టాలి, ఎద్దులకు, బుల్స్కి ఒక ఆహారం పెట్టాలి. అదే బుల్సు ఆక్సెస్ అంటాం కదా. ఇవ్వండి, ఉప్పు వేసుకుని సూపరు. ఇవి కెమికల్స్తో పండించక్కర్లేదు, అంటే కెమికల్స్ అవసరం లేదు. మిల్లెట్స్తో సమానం ఇవి. మనకి చిరుధాన్యాలు అలా రాగులు, సజ్జలు, అరికెలు, సామెలు, కొర్రలు, అంటుకొర్రలు, జొన్నలు ఇవన్నీ ఎలా పండుతాయో ఉలవలు కూడా అలాగే పండుతాయండి. చాలా హెల్తీ ఆహారం, చాలా స్ట్రాంగ్, పెద్దగా పెస్ట్ కూడా రాదు. కాకపోతే ఇది పండించిన తర్వాత ఉడకబెట్టే విధానం కూడా ఫాలో అవ్వాలి. ఇలా ఒక అద్భుతమైన బుజ్జి కుండ తీసుకోవాలి. కుండ చూసారా, తీసుకుని మళ్ళీ కుండలోనే నానబెట్టాలి. శుభ్రంగా కడిగేసి మంచిగా మంచినీళ్ళు పోసి ఇట్లా కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఇట్లా వాతావరణం మధ్యలో ఇలా మంచి కట్టెలు, పిడకలు లేవండి ఇప్పుడు. ఆవు వచ్చిన తర్వాత పిడకలు కూడా చేసి ఆ పిడకలతో కాలిన ఆ అగ్నిహోత్రం, మనం బోరంపేట విలేజ్లో తీసిన వీడియోలో ఉంది కదండి, పంచభూత దీపం అగ్నిహోత్రం అని. సో అది ఆ పిడకలతో కాలిస్తే కనుక అది కూడా ఆక్సిజన్ ఇంకా బాగుంటుంది. ఇట్లా ఉడకబెట్టి పెట్టాలి. ఇదిగోండి, ఎంత సంతోషంగా ఉంది. ఇలాంటి ఆహారం మన కష్టపడిన ఎద్దులకి, మన శివుడికి, రాముగడు అక్కడ ఉన్నాడు, భీముడు, అందరికీ మొత్తం ఇలాగా ఉడకపెట్టి కట్టెల పొయ్యి మీద కుండలో ఇవి నీళ్ళతో పాటు దీన్ని ఉలవచారు కూడా చేసుకుంటాం మనం. ఇవి కింద వచ్చేసి మనకి ఎర్ర నువ్వుల కేకు, ఎద్దుగానుగ నుంచి తీసిన కేక్ ఉంటుంది కింద. ఆ కేకు చాలా బలం అండి ఎద్దులకి. అంటే ఎంత బలం అంటే ఇక దానికి మించిన ఆహారం లేదేమో, ఇంకెక్కడా లేదేమో అనిపించేంత బలం. అంటే ట్రైబుల్లో, అడవుల్లో ఇవి ఫ్రీ గ్రేజింగ్ చేసి వనమూలికల చెట్లు తింటాయి కదా, మనం మనుషులు టచ్ చేయకుండా పెరిగిన ఆ చెట్లు ఆకులు, మన గడ్డి, ఎన్నో రకాల దేశవాళీ గడ్లు తిరిగి వస్తాయి కదా, వాటితో సమానం ఇలాంటి ఆహారం. ఎందుకంటే ఇది కూడా అడవి జాతికి సంబంధించింది అనమాట.
ఉలవలు అంటాం కదా ఇవి. ఇంకా పాత పద్ధతిలో మాత్రమే చేయాలండి, అప్పుడే ఎనర్జీస్ ఫుల్ పెజ్డ్గా వాటికి అందుతాయి. దీంట్లో ఉన్న కేకు ఈ నల్లగా ఉన్నది మనకి ఎర్ర నువ్వుల కేక్ అనమాట. ఇది మనకి నూనె తీస్తాం కదా. సో ఒక ఎద్దుగానుగ పెట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అంటే ఇలాంటి వాటికి అద్భుతమైన ఆహారం ఈ రూపంలో పెట్టగలుగుతాం. నూనె మీ అందరి కస్టమర్స్కి ఇవ్వగలుగుతాము. ఇందులో పల్లీ కేక్ కూడా ఉంటుందండి. ఇవి పల్లీ కేక్ ఇష్టపడతాయి. పల్లీ కేకు అండ్ ఎద్దుగానుగలో తీసిన దేశీ నువ్వులు ఇంకా ఉలవలు, ఈ 3 కలిపి పొద్దున్న నానబెడతాము. కేకు మెత్తగా అయిపోద్ది ఇలాగా. ఉలవలేమో నానబెట్టి ఉడకబెడతాం. కొంచెం వేడిగా ఉందండి. ఇవి అన్నిటికీ సమానంగా ఇందులో వేసి పెట్టేస్తాం. ఎంత ఇష్టంగా తింటాయో మీరే చూడండి. సో పని చేపించాలి, కడుపు నిండా మంచి ఆహారం పెట్టాలి. గోశాలకు వెళ్తాము, అది పెడతాం ఇది పెడతాం, అది కాదండి గోసేవ అంటే. అప్పుడప్పుడు వెళ్ళి మిగిలిపోయిన అట్టుపళ్ళు, మిగిలిపోయిన కూరగాయలు అవి కూడా కెమికల్తో పండించి పడేసినవి మీకు పనికిరాని పెట్టడం కాదండి పాపం. అలాంటి గోసేవ చేయకూడదు. ఇలాంటి పొలాలు తీసుకుని లేదంటే తీసుకున్న వాళ్ళ దగ్గరికి మీరు ఇలాంటి ఉలవలు కొని మార్కెట్లో దొరుకుతాయి. సో ఈ పొలాలు తీసుకుని ఆవుల్ని, ఎద్దుల్ని, బుల్స్ని మేపి ఇలాంటి మంచి ఆహారం పెట్టండి. ఇది పర్ఫెక్ట్ గోసేవ. గోపాలుడికి ఇష్టమైన గోవులకి చేసే అసలైన సేవ. కృష్ణుడు మనల్ని దీవించాలన్నా, ఆ శివుడు మనల్ని అనుగ్రహించాలన్నా భూమికి, గోవుకి సేవ చేయవలసిందే, ప్రకృతికి. ఇంతకు మించి వేరే భక్తి మార్గం లేదు, ఇంతకు మించి వేరే పుణ్యం లేదు. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, మొక్కుబళ్ళు ఆపండి. మీరు ఎంత మొక్కుకున్నా, ఎంత దూరం వెళ్ళినా, ఏ దేవుడికి ఏం చేసినా ఫలితం ఉండదు. చేయవలసింది భగవంతుడు ఇలాంటి జీవుల్లోని, మనుషుల్లోని, అమాయకుల మనుషుల్లో అండి. దుర్మార్గుల్లో ఉండడు. ఉన్నా కూడా ఆయన యాక్టివ్గా ఉండడు, కొంచెం డల్గా ఉంటాడు ఆ దేవుడు. అమాయకులకి, మంచి వాళ్ళకి, పేదవాళ్ళకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, ఇలాంటి మూగజీవులకి సేవ చేయండి. భగవంతుడు ఇక్కడే ఉంటాడు, గుళ్ళో ఉంటాడని మీరు అనుకుంటారు. ఆయన ఎప్పుడో పారిపోయాడు. మీ మొక్కులు, మీ కోరికలు లిస్టులు చూసి గుళ్ళోంచి ఎప్పుడో పారిపోయాడు. దేవుడు లేడు. కష్టపడేది తక్కువ, ఫలితం ఆశించేది ఎక్కువ. ఎక్కువ కష్టపడాలి, ఫలితం ఆశించిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎంత ఇవ్వాలో భగవంతుడు అంత ఇచ్చేస్తాడు. విపరీతంగా కష్టపడాలండి, బాడీని కష్టపెట్టాలి, మైండ్ని కూడా కష్టపెట్టాలి. కానీ 80% ఫిజికల్ వర్క్ ఉండాలి, 20% మాత్రమే మెంటల్ వర్క్ ఉండాలి. ఇప్పుడు 10% మాత్రమే ఫిజికల్ వర్క్ ఉంటుంది, 90% మైండ్ వర్క్ ఉంటుంది. తలకిందులుగా మార్చేశారు అన్నిటిని. త్రిశంక స్వర్గం అంటాం దీన్ని. అలా ఎటు కాకుండా చేశారు. ఆ శివుడు ఆకలి కోసం అది నాకు పెట్టమని అడుగుతున్నాడు. చూసారండి. తినమ్మా నా తల్లి, తిను నా బంగారం, తినేసమ్మా, తినేసి. కష్టపడ్డావు కదమ్మా, దున్నావు కదా. నువ్వు ఇలా ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పెట్టాలి, కడుపు నిండా నీళ్ళు పెట్టాలి. శుభ్రంగా ఒక మంచి ఇలాంటి మనం అనుకున్న తాటాకులతో, తాటి దూలాలతో మాత్రమే షెడ్ వేయాలి. అందులోనే పడుకోవాలి. అవి పిచ్చి పిచ్చిగా మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లులు, రూములు కట్టేసి అందులో అట్లని పెట్టేసి. ఇంకొకటి అండి, దోమలు, ఈగలు ఉంటాయి కదా, మరి రూములు కట్టకపోతే ఎలా అంటారేమో. అయ్యో విచిత్రంగా ఉందండి. దోమలు, ఈగలు కామను. వాటికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. వాటికి మంచి వేప ఆయిల్ రాయడము, మన ఎద్దుగానుగ ఆయిల్ రాయడము, స్నానం చేయించడం, నీట్గా చూసుకుంటే ఈగలు పట్టవు. ఈగలు, ఆ దోమలు రాకుండా మంట వేయాలి, అంటే పొగ పెట్టాలి. ఇలాంటి ఇనుప గమలలో వేపాకులు, మన సాంబ్రాణి, పచ్చకర్పూరం మంచివి ఒరిజినల్ తీసుకుని అన్ని నిప్పులు వేసుకుని పొగ పెడితే ఆ షెడ్ చుట్టూ ఒక్క దోమ, ఒక ఈగ కూడా రాదండి. దోమతెరలు కట్టేస్తున్నారు, దోమతెరలు ఏం కట్టక్కర్లేదు. అలా దోమలు, ఈగలకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఇంకా మొక్కలు కూడా ఉంటాయండి. లెమన్ గ్రాస్ ఒకటి, ఇంకా కొన్ని తులసలు, ఇవన్నీ మనకి పొలం చుట్టూ వేసేసుకోవాలి. కంచి పక్కన, ఇంకా ఈ షెడ్ చుట్టుపక్కల ఆవులు తొక్కను కాడ, డిస్టర్బ్ చేయని కాడ మొక్కలు వేసుకుంటే ఆ మొక్కల వల్ల కూడా 50% కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి, పాములు వస్తాయండి. అందుకే మేము ఇలా ఇల్లులు కట్టేస్తున్నాము, తలుపులు, దారబంధాలు పెట్టేస్తున్నాం అంటారేమో కొంపతీసి. ఇవన్నీ సహజీవనం చేస్తాయి అన్నమాట. పాములు వీటిని కరవ్వు, ఇవి పాములు ఏం చెయ్యవు. సో వాటికి తెలుసు ఎవరితో ఎలా ఉండాలో. పొలం అన్న తర్వాత పాములు కంపల్సరీ ఉంటాయి. మీరు ఎంత కంట్రోల్ చేసినా పాముని ఆపలేము. పొలం అనేది సర్వజీవరాశులు నివాసం ఉండడం కోసం. పాము ఉండొచ్చు, పురుగు ఉండొచ్చు, పుట్ర ఉండొచ్చు, ఆవులు ఉండొచ్చు, కోళ్ళు అన్నీ ఉండొచ్చు. కోళ్ళు ఉంటాయి, నాటుకోళ్ళు ఉంటాయి, గుడ్లు తినడానికి వస్తాయి పాములు. అసలు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా అంటే ఎక్కువగా విపరీతంగా పలానా పాము కరిసి ఆవు చనిపోయింది అని ఎప్పుడైనా విన్నారా?
చాలా రేరు, చాలా తక్కువ మాత్రమే అలా జరుగుతాయి. అవి పొరపాటున ఆ పాముని తొక్కేస్తే భరించలేకేమో కాటేయాలి కానీ దాని కింద నుంచి వెళ్ళిపోయినా వీటి జోలికి వెళ్ళవండి. మనిషి ఒకటే అవసరం లేకపోయినా అవసరం ఉన్నా వాడికి పని పాట లేకపోయినా కాటేస్తాడు కానీ పాములు ఊరికినే ఏ యానిమల్స్ జోలికి వెళ్ళవు. సో మళ్ళీ పాముల రీజన్ ఒకటి తీసుకోవద్దు. అవి సహజీవనం చేస్తాయి, కలిసి మెలిసి ఉంటాయి. మీరు ఎన్ని చేసినా ఇంట్లోకి పాము ఎలా రావాలో తెలుసు, దానికి వచ్చేస్తుంది. దాని పని దానిది, వీటి పని వీటిది. మీరేం భయపడక్కర్లేదు. మనల్ని కూడా ఏం కరిసేయవు. మన పని మనం చేసుకోవాలి, వాటి పని వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు. అంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే మన స్కిన్ ద్వారా తెలుస్తుంది అనమాట వాటికి. వీడి దుర్మార్గుడా, వీడు మంచోడా పాముకి తెలిసిపోద్ది, దీనికి కూడా తెలిసిపోద్ది. వాడు దుర్మార్గుడు అయితే మరి అంతే కదా. కుక్కలు ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్, పోలీస్ డాగ్స్ ఎందుకు దొంగను పట్టుకుంటే ఎందుకు మంచోడిని పట్టుకోవు? వాటికి ఆ స్మెల్స్ గ్రహించే గుణం ఉంటుంది. చాలా స్ట్రాంగ్ యానిమల్స్ ఇవన్నీ కూడా, పాములు ఇవన్నీ. సో ఎవడు మంచోడు, ఎవడు చంపుతాడు, దానికి ఎవరు చంపడానికి వచ్చాడు దానికి తెలిసిపోద్ది. ఎవరిని కాటేయాలి, ఎవరిని మంచి చూసుకోవాలో. సో మీ ఎనర్జీస్ మీ స్కిన్ ద్వారా, స్మెల్ ద్వారా మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అవి కనిపెడతాయి అనమాట. దయచేసి ప్రతిదానికి భయపడిపోద్దు, ధైర్యంగా ఉండాలి. ధైర్యం చాలా ఇంపార్టెంట్. లక్ష్మి అన్నాను కదా, ధైర్యంలో కూడా లక్ష్మి ఉంటుందండి, డబ్బుల్లో ఉండదు. ధైర్యంలో ఉంటుంది, సాహసంలో ఉంటుంది, ఇట్లాంటి మంచి పనుల్లో ఉంటుంది. లక్ష్మీదేవి మన చుట్టూ ఉండాలంటే మనం చేసే పనిలో లక్ష్మీతత్వం ఉండాలి. అంటే సరస్వతీతత్వం, లక్ష్మీతత్వం, పార్వతీతత్వం, ఈ మూడు మన త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భార్యలు కదా. వీళ్ళు ఎప్పుడు మన దగ్గర ఉండాలంటే మన దగ్గర ఎప్పుడు కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఇంకొకరిని ముంచేయకూడదు, ఇంకొకరిని మోసం చేయకూడదు. యానిమల్స్ని వీటిని చాలా పవిత్రంగా, ప్రేమగా పని చేపిస్తూ చూసుకోవాలి.